ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మరొక్కసారి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మనందరం ఒక ఆత్మీయ కుటుంబంగా కలిసి ఈ విధంగా దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తుతి చెల్లిస్తూ మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృప, ఆయన అత్యంత దయ మిమ్మల్ని సజీవులుగా క్షేమంగా నిలబెట్టిందని నమ్ముతున్నాను. గతించిన వారంలో ఎన్నో టెన్షన్స్తో ఎన్నో ఆందోళనలతో ఉన్నప్పటికీ కూడా దేవుడు తన కృపచేత వాటన్నిటిని దాటించి సమాధానంతో శాంతితో మనల్ని నింపి మరొక వారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ వారమంతా దేవుడు మీకు తోడై ఉండి అనేక పరిస్థితులు మిమ్మల్ని దాటించబోతున్నారు. కాబట్టి మీ ఎదుట ఉన్న ఛాలెంజెస్ ఏవైనప్పటికీ కూడా దేవునిపై ఆధారపడండి. మీ ప్రతి పరిస్థితిని ఆయన దాటించబోతున్నాడు. ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. ఈ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబం కూడా మీ కామెంట్స్ చదువుతున్నారు, మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్ని చదవండి. అందరి కొరకు పర్సనల్గా మీరు ప్రార్థించండి. మనందరం కలిసి ఈ వాక్యం చివరిలో అందరి కొరకు ప్రార్థించేద్దాం. ఎందుకంటే ప్రార్థన ఓడిపోదు, ప్రార్థన జయిస్తుంది. మీరు ఏ సమస్యలో ఉన్న విశ్వాసంతో చివరి ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తులైన దేవుడు మిమ్మల్ని దర్శించి తన శక్తి చేత మీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విరుగొట్టేదను. ఆమెన్. ఈరోజు దేవునితో వాగ్దానం చేస్తున్నారు, నేను నీకు ముందుగా పోతున్నాను. నీకు అడ్డుగా ఉన్నది ఏదైనా సరే ప్రతి దాన్ని కూడా నేను చదును చేస్తున్నాను. ఇత్తడి తలుపులను పగులగొడుతున్నాను, ఇనుప గడియలను విరుగొడుతున్నాను. నీకు అడ్డుగా ఉన్నది ఏదైనా, అది ఎంత కఠినమైనదైనా అసాధ్యమైనదైనా కూడా నేను నీకు ముందుగా వెళ్తూ నీ మార్గమును సరళం చేస్తాను. ప్రతి దాన్ని కూడా నేను తొలగిస్తున్నాను. నిన్ను ఆటంకపరిచే ప్రతి ఆటంకమును నేను తొలగిస్తున్నాను. కాబట్టి భయపడొద్దు. నీవు వెళ్ళే మార్గము ఎంత కరుకుగా ఉన్నా, ఎంత భయానకంగా ఉన్నా, నీ జీవిత ప్రయాణము ఎంత కఠినంగా ఉన్నా, ఎంత టెన్షన్తో ఎంత భయముతో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నా, ఏమి తోచక ఎటు వెళ్ళాలో తెలియక, ఏమవుతుందో తెలియక, ఫ్యూచర్ అంతా అంధకారంగా నీకు తెలియని మార్గంలో నువ్వు వెళ్తున్నావేమో, ఎదుట ఏముందో కూడా అర్థం కాని పరిస్థితిలో నీవు ఉన్నావేమో, అంతా మంచిగానే వెళ్ళిపోతున్నాను కదా అంటుండగానే అనేక అడ్డంకులను ఎదుట వస్తున్నాయేమో, ఒకదాని తర్వాత ఒకటి అడ్డంకులను వెంబడిస్తూనే ఉన్నాయేమో. అయితే నీకు విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని నేను నిర్వీర్యం చేస్తున్నాను. నీకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి శక్తిని నేను అణచివేస్తున్నాను. నేను బాధిస్తున్న నీకు ఆటంకంగా ఉన్నది ఏదైనా నీ కొరకు దాన్ని నేను తొలగిస్తున్నానని ఈరోజు ప్రభువునితో వాగ్దానం చేస్తున్నారు. నిజంగా ఆయన నీకు ముందుగా పెట్టుకుంటే, తండ్రి నేను ఎవరిని ఫాలో అవడం లేదయ్యా, నిన్నే ఫాలో అవుతున్నాను, నిన్ను వెంబడిస్తూ ఉన్నాను, సిలువను వెంబడిస్తున్నాను. నేను లోకాన్ని వెంబడించడం లేదయ్యా, నేను శరీరాన్ని వెంబడించడం లేదయ్యా, నా ముందు సిలువ, నా వెనుక అవకాశాలని నీవు గనుక దేవుని ముందు పెట్టుకుని, ప్రభువును ముందు పెట్టుకొని ఆయనను వెంబడిస్తూ వెళ్ళిపోతే నిజంగా నిన్ను సమస్తము కూడా వెంబడిస్తాయి. కృపాక్షేమములు నిన్ను వెంబడిస్తాయి. ఎందుకంటే నీవు ముందు పెట్టుకున్న వారు, నీ ముందు నడుస్తున్న వారు మనుషులు కాదు, బలహీనులు కాదు, నిన్ను దాటించలేని బలహీనులు కాదు, నిన్ను దాటించలేని వారు కాదు, నీ ఆటంకాలు తొలగించలేని వారు కాదు, కానీ
నీ ముందున్న ప్రభు ప్రతి ఆటంకాన్ని తొలగించగలిగిన శక్తి కలిగిన వాడు. యేసుతో సమస్తము సాధ్యమే. నీవు యేసుతో నడిస్తే చాలు, నీవు దాటలేని నీ ఎదుట కొండ లాంటి పరిస్థితి ఉన్నా దాన్ని దాటిస్తాడు. ప్రతి కొండను కూడా చదును చేస్తాడు. కానీ మోషే యేసుతో నడుస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రము దాటించాడైనా. యెహోషువ ప్రభువుతో నడుస్తున్నప్పుడు ఎరుకో గోడ ఎదురైంది. ప్రభు ఎరుకో గోడను కూల్చివేసి దాటించాడు. నీవు యేసుతో నడిస్తే సమస్తము సాధ్యమే ఆయనకు. నీవు అనుకుంటున్నావేమో, ఈ వ్యాధి ఉంది కదా, ఈ బాధ ఉంది కదా, ఈ పరిస్థితి ఉంది కదా, నేను దాటలేను కదా, ఇది దాటడానికి నాకు శక్తి లేదు కదా, ఇది నేను చెయ్యలేను కదా, నాకు జ్ఞానం లేదు కదా, నాకు ధనం లేదు కదా, నాకు ధనం లేదు కదా, నాకు సహాయం లేదు కదా, నాకు ఎవరూ లేరు కదా, నేను ఇలా దాటుతాను అనుకోద్దు. యేసుతో నీవు ఉంటే ఆయనకు సమస్తము సాధ్యమే. ప్రతి పరిస్థితిని దాటించగలైనా. ఆయన నీలో ఉంటే నీలో ఉన్న మస్టంతా పోతుంది. ఆయన నీలో ఉంటే నీలో ఉన్న పాపమంతా పోతుంది. ఆయన నీలో ఉంటే నీలో ఉన్న రోగమంతా పోతుంది. కాబట్టి నువ్వు ఒక్కడు నడవద్దు, యేసుతో కలిసి నడవండి. నీ ఒక్కదాని నడవద్దు, యేసుతో కలిసి నడవండి. ఆయన నీతో వస్తే సమస్తము కూడా మారిపోతుంది. ఆయన నీ ముందుగా వెళ్తే సమస్తము కూడా మారిపోతుంది. ఆయన నీ ముందుగా నడుస్తుంటే ఆయన నీకు ముందుగా నడుస్తుంటే పరిస్థితులన్నీ మారిపోతాయి. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే ప్రభు నీ ముందు నడిస్తే నీలో ఏదైతే లేదో, నీలో లేని ఆరోగ్యాన్ని ఆయన తిరిగి దయచేస్తాడు. నీలో లేని నెమ్మదిని ఆయన తిరిగి దయచేస్తాడు. నీలో లేని జ్ఞానంను తిరిగి ఆయన దయచేస్తాడు. నీలో లేనిది ఏదైతే ఉందో ఆయన ఉన్నదానిగా పిలుస్తాడు నీతో ఉంటే. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు ఒంటరిగా నడవద్దు, ప్రభుతో కలిసి నడు. ప్రభువును ముందు పెట్టుకుని ప్రభు వెనుకను ఉన్నాడు. ఆయనే చూసుకుంటాడు సమస్తాన్ని కూడా. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆరోగ్యమే, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సంతోషమే, ఆయన ఎక్కడికి నడిపిస్తే అక్కడ సమాధానమే, ఆయన ఎక్కడికి నడిపిస్తే అక్కడ జీవము. ఆయనతో నీవు ఉంటే ఆయన జీవాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయన జీవంతో కూడా ఆయన జీవము నీ జీవితంలో అద్భుతం చేస్తుంది. ఆ జీవము నీలో ప్రవహిస్తుంది. ఆయనతో నడిస్తే ఆ జీవము నిన్ను జీవింపచేస్తుంది. ఆయన జీవము నీలో ఉంటే మరణాన్ని దాటిస్తుంది. ఆయన జీవము నీలో ఉంటే నీ శాపాన్ని కొట్టివేస్తుంది. ఆయన జీవము నీలో ఉంటే నీ పాపాన్ని కొట్టివేస్తుంది. కాబట్టి ఉదయాన్నే నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, నీ హృదయం ఎంత కలవరంతో ఉన్నా, ఎంత మాత్రం భయపడద్దు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ప్రభుతో కలిసి నడు. ఆయన చేపట్టుకుని నడు. కొండలను దాటిస్తాడు, మెట్టలను దాటిస్తాడు, ఇత్తడి తలుపులను పగులు కొడతాడు, ఇనుప గడియలను విరుగొట్టబోతున్నాడు నీ కొరకు. కాబట్టి ఈరోజు అందరం కూడా ఆయన చేతిలో చేయి వేసి, తండ్రి ఇదిగో నీతో నేను నడుస్తానయ్యా, నా ముందుగా మీరు నడవండి అయ్యా, నేను ఒంటరిగా వెళ్ళలేను, నేను ఒంటరిగా నడిస్తే అన్నీ నష్టపోతున్నాను, కోల్పోతున్నాను, మీరు నాతో రండయ్యా, మీరు నాతో నడవండి అయ్యా అని ఆయన చేయి పట్టుకొని ముందుకు వెళ్దామా? ఎరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా, మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. ఎరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా,
ఏది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా, నీవిప్పుడు మేలు చేస్తావని. తండ్రి నీకు వందనాలు. నీ కృపచేత మాత్రమే మేము ఈ వారాన్ని దాటగలిగాం తండ్రి. గతించిన వారాన్ని దాటించి మరొక వారాన్ని మాకు అనుగ్రహించారు. మేము దాటామంటే నీ కృపే తండ్రి. ఎందుకంటే గతించిన వారంలో అనేక ఇబ్బందులు, అనేక టెన్షన్స్, అశాంతి, అసమాధానము, భయము, బెంగ మా హృదయాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రతిదాన్ని దాటించారయ్యా, నీకు వందనాలు. ఇచ్చిన నూతన వారం అంతా కూడా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. ఈ వారంలో వారు దాటలేని పరిస్థితి ఏదున్నా చేపట్టుకుని దాటిస్తానని వాగ్దానం చేశారు. నేను నీకు ముందుగా నడుస్తున్నాను. మెట్టగానున్న స్థలములన్నీ సరళం చేస్తున్నాను. ఇత్తడి తలుపులను పగులగొడుతున్నాను, ఇనుప గడియలను విరగొడుతున్నాను. భయపడొద్దని సెలవిచ్చారు తండ్రి. ఈ వారంలో ప్రవేశిస్తూ ఈ వారంలో ఏ పరిస్థితి ఎదుర్కొంటానో నాకే తెలియదు. ఏ మాటలు వినబోతున్నానో నాకు అర్థం కావడం లేదు. ఈ వారంలో నా జీవితం ఎటు వెళ్ళిపోతుందో నాకే తెలియడం లేదని ఎంతమంది భయముతో కలవరంతో ఈ వారంలో అడుగు పెడుతున్నారో పరిశుద్ధాత్ముడా ఈరోజు వాగ్దానం చేశారు. ఈ వారంలో సమస్తాన్ని దాటిస్తున్నానని. వారు దాటలేని పరిస్థితి ఏదున్నా దాటిస్తున్నందుకు వందనాలయ్యా. వారి చేపట్టుకున్నందుకు వందనాలయ్యా. బెంగతో ఉన్న వారందరూ చేపట్టుకున్నందుకు వందనాలు నాయన. భయముతో కలవరంతో ఉన్న వారు చేపట్టుకున్నందుకు వందనాలు. టెన్షన్తో ఉన్న వారు చేపట్టుకున్నందుకు వందనాలు. దాటలేకపోతున్న వారు చేపట్టుకున్నందుకు వందనాలు. ఇక నేనేమి చేయలేను, నా చేయి దాటిపోయింది అనుకున్న వారందరి చేయిని పట్టుకొని దాటిస్తున్నందుకు వందనాలయ్యా. నీ కృప కొరకు వందనాలు, నీ ప్రేమ కొరకు వందనాలు, నీ కనికరము కొరకు వందనాలు. పరిశుద్ధాత్ముడ మీరు కదులుతున్నందుకు వందనాలు నాయన. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విని మోకరించి ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో మీరు కార్యం జరిగిస్తున్నందుకు, వారి జీవితంలో టోటల్గా మీరు మార్చివేస్తున్నందుకు వందనాలు. వారి కుటుంబాలు అడుగుపెట్టినందుకు వందనాలు తండ్రి. వారి శరీరాన్ని తాకుతున్నందుకు, వారి భారాలను తాకుతున్నందుకు, వారి శ్రమలను తాకుతున్నందుకు, వారి జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని తాకుతున్నందుకు, వారు మొయ్యలేని ఆ భారాన్ని మీరు తాకుతున్నందుకు, విడుదలిస్తున్నందుకు, వారి ఎదుట ఉన్న కొండలాంటి పరిస్థితులను మీరు తాకి వాటిని విచ్ఛిన్నం చేసి చక్కటి మార్గంలో నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రాముఖ్యంగా తండ్రి ఎంతమంది అయితే సమస్యలు శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారో ప్రతి ప్రార్థన విన్నపంలో ఉన్న సమస్యలను మీరు విడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల్ని బలమైన చేతులకు అప్పగించుకుంటూ, ఈరోజు ఎగ్జామ్కి వెళ్తున్న ప్రతి బిడ్డ చేయి పట్టుకుని దాటిస్తున్నారని నమ్మి, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు, ఎంసెట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలందరికీ తోడేయండి. అద్భుతకరంగా దాటిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడేయండి, నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దాటలేని పరిస్థితులు మీరు ఉన్నారా? ఎంత మాత్రం భయపడదు, ప్రభు నిన్ను దాటించబోతున్నాడు. వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ మీ విశ్వాసాన్ని తెలియజేస్తూ ఆమెను కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక.